హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే అయితే నిద్ర లేచామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. ఈరోజు పిల్లలకి స్కూల్ అయితే ఉందండి. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది అంటే ఇంకా మనకి హడావుడి అన్న స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు పిల్లలకి ఆలూ రైస్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను లంచ్ బాక్స్లోకి. ఇంకా చూసారా, స్టవ్ ఎంత క్లీన్గా ఉంటే మనకి వంట చేసుకోవటానికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా. నైట్ అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆలూ రైస్ ప్రిపరేషన్ కోసం అయితే నేను ముందుగా ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేసేసుకుంటున్నాను అనమాట. బంగాళదుంపలు అయితే వేయించడానికి ఇవి వచ్చేసి ఒక 1/2 kg అయితే ఉన్నాయండి బంగాళదుంపలు. ఇంకా వీటిని అయితే నేను పెద్ద పెద్దగా అయితే కట్ చేసేసుకున్నాను. మనం చిన్నగా కట్ చేసుకున్నామని ఉంటే ఫ్రై అయ్యేటప్పుడు ఇంకొద్దిగా చిన్నగా అవుతాయి కాబట్టి ఇలాగ పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకుంటున్నానండి. పిల్లలకి ఎందుకోనండి అందరికీ ఆలు అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. మా పిల్లలు కూడా ఆలుతో చేసిన కర్రీ కానీ ఇలాగా ఐటమ్స్ ఏవైనా కానీ ఆలు అంటే బాగా ఇష్టపడతారనమాట వాళ్ళు. ఇంక ఈరోజు కర్రీ కాకుండా నేను ఆలు రైస్ అయితే చేస్తున్నాను. పిల్లలకి ఇలా చేసి పెట్టాము అంటే వాళ్ళు ఈజీగా తీసుకొని తినడానికి బాగుంటుంది కదా అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. చూడండి, ఇంకా ఆలూని అయితే వేసేసుకున్నాను. కొద్దిగా కలర్ మారింది కదండి, ఇంకొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందనమాట. వేసిన వెంటనే ఇలా కదిపేసాము అంటే మళ్ళీ అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను అవి కలర్ చేంజ్ అయ్యే కొద్దీ తిప్పటం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందనమాట. ఇప్పుడు నేను వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము అంటే మనకి ఆలు అన్నది చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మా పిల్లలకి ఇలాగా సాల్ట్ అలానే కారం వేసి ఇచ్చాను అంటే ఇలాగా కూడా ఉట్టిగా తినేస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళారు. ఇంకా ఆయిల్లోకి ఆ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అయితే తీసేసానండి. ఇందాక ఫ్రై కోసం ఆయిల్ అయితే ఎక్కువ వేసాను కదా. కొద్దిగా ఆయిల్ తీసేసిన తర్వాత ఇప్పుడు రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు అయితే వేసుకున్నానండి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కరివేపాకు అన్నది మన డైలీ రొటీన్లో ఉంటే చాలా మంచిదండి. హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్క కర్రీలో మనం కరివేపాకు అన్నది వేస్తే చాలా బాగుంటుంది. అలానే ముందుగా ఫ్రై చేసిన ఆలు అయితే ఉంది కదండి, ఆలు వేసేసుకున్నాను. ఆలు వేసిన తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను కారం అన్నది వేసుకున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకొని ఆ ఉప్పు కారం అంతా మన ఆనియన్స్కి పట్టేంత వరకు అయితే కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత నేను పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 3 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకున్నాను. ముందుగా గ్రీన్ చిల్లీ అన్నది వేసాము అనేసి అంటే సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఇట్లా వేసేస్తే సరిపోతుంది. అలానే ఇక్కడ ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసేసుకున్నాను. గరం మసాలా వేసాము అనేసి అంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. నేను ముందుగానే రైస్ అయితే కుక్ చేసేసుకొని ఇలాగ ప్లేట్లో అయితే వేసి ఆరబెట్టేసుకున్నానండి. అప్పుడు అయితే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది కదా. ఎప్పుడైనా కానీ మనం ఇలాగా రైస్ ఐటమ్ చేసేటప్పుడు రైస్ అన్నది చల్లార్చుకుంటేనే బాగుంటుంది కాబట్టి ముందుగా చల్లారిన రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇంట్లో పిల్లలకి త్వరగా ఏమన్నా కుక్ చేసి స్కూల్కి పంపించాలి అనేసి అన్నప్పుడు ఇలాగ చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. బాక్స్ అయితే ఖాళీ అయ్యి వచ్చేస్తుంది. పిల్లలకి ఎక్కువగా ఇలాంటి ఐటమ్స్ చేసాము అనేసి అంటే ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. కానీ అలా అనేసి రోజు మసాలాలు పెట్టాము అంటే కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు మసాలాలు అన్నవి తగ్గించేసి అయితే పిల్లలకి ఇలా చేసి పెడితే బాగుంటుందన్నమాట. పిల్లలు స్కూల్లో ఏం తింటారో మనకైతే తెలియదు కదండి. ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా చేసి ఇచ్చాము అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్ వేసిన తర్వాత అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని నేను కుక్ చేసేసుకున్నాను. మనకి ఎమ్మి
ఆలు రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. నేను వీక్లీ 1 టైం అయినా కానీ పిల్లలకి ఇలాగా ఏదో ఒక రైస్ ఐటమ్ అయితే చేసి పెడుతూ ఉంటానన్నమాట. రెగ్యులర్గా కర్రీ చేసి పెట్టేదానికన్నా కానీ ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా అనేసి వీక్లీ 1 టైం అయితే కంపల్సరీ ఇలాగా ఏదో ఒక స్పెషల్ రైస్ ఐటమ్ అయితే పిల్లలకి పెడుతూ ఉంటాను అనమాట. ఇలా చేసాము అంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి తింటూ ఉంటారు కదా. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఈరోజైతే మాకు బాక్స్ అయితే ఖాళీ అయ్యి వచ్చేసిద్ది అనేసి అనుకుంటున్నాను నేను. ప్రతిరోజు అంటే ఏదో కొద్దిగా అయినా కానీ కొంచెం మిగిల్చుకొని వస్తూ ఉంటారు, టైం లేదని చెప్తారు. ఈరోజు వాళ్ళకి ఇష్టమైన రైస్ అయితే చేశాను కాబట్టి క్యారేజ్ అయితే ఖాళీ అయి వస్తుంది అనేసి అనుకుంటున్నాను. పిల్లలు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అయితే అందరు కలిసి కూర్చుంటారు అంట. అందుకోసం అనేసి పిల్లలు ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి రైస్ అయితే కొద్దిగా ఎక్కువే పెట్టి పంపిస్తున్నాను. ఈరోజు వాళ్ళకి ఛాన్స్ అయితే ఉండదు, టైం లేదు మమ్మీ క్యారేజ్ ఫినిష్ అవ్వలేదు అని చెప్పడానికి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.